99 టీవీ సూపర్ ప్రైమ్ టైం డిబేట్కు స్వాగతం. నేను ముల్ల శ్రీనివాస్. ఇక తెలంగాణ గ్రామ పంచాయతీల లెక్క తేలుతోంది. మొత్తానికి కాంగ్రెస్ మరి జోరు మీద ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా 3834 గ్రామ పంచాయతీల్లో మొదటి దఫ ఎన్నికలు జరగగా మొత్తానికి 1662 ఇప్పటికే కాంగ్రెస్ అయితే హస్తగతం చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే బీఆర్ఎస్ పార్టీ కూడా 680 సర్పంచులు గెలుచుకుంది. అదే క్రమంలో బీజేపీ చూసుకున్నట్టయితే 120 స్థానాలు, ఇక అదర్స్ 280 స్థానాలు గెలుచుకున్నట్టు మనకి ఇప్పటి వరకు మనకు బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. సో ఓవరాల్గా మరి 56 లక్షల మంది ఓటర్లు అయితే తమ ఓటు హక్కును ఈరోజు పరీక్షించుకున్నారనుకోవచ్చు. సో వాళ్ళందరూ కూడా మరి ఓటేశారు. మొత్తానికి 12,960 మంది సర్పంచులు కూడా ఈ యొక్క 3,834 గ్రామ పంచాయతీలో పోటీలో ఉన్నారు. మొత్తానికి కాంగ్రెస్ మద్దతుదారులు అయితే 1662 మంది సర్పంచులుగా గెలుచుకోవడం కావచ్చు. అదే క్రమంలో మొత్తానికి 65,455 వార్డు మెంబర్లు కూడా ఓవరాల్గా ఈ యొక్క 3,834 గ్రామ పంచాయతీల్లో వార్డు మెంబర్లుగా కూడా పోటీ చేసిన పరిస్థితి. సో మొత్తానికి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు కూడా ఈ గ్రామ పంచాయతీ పోలింగ్ కొనసాగింది. 2 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. సో మరి అధికార పార్టీ ఖచ్చితంగా సత్తా చాటే ఈ లోకల్ బాడీస్లో మొదటి దశ ఎన్నికలు గ్రామ పంచాయతీల ఎన్నికల్లో మరి కాంగ్రెస్ ముందు వరుసలో ఉందని చెప్పుకోవచ్చు. 1662 మంది ఇప్పటికే మరి సర్పంచులుగా ఎన్నికైన పరిస్థితి. అయితే బీఆర్ఎస్ కూడా కొంత ఈ యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మరి తన ఆధిపత్యాన్ని నిలుపుకున్నట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. 680 మంది సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలవడం కావచ్చు. బీజేపీ మాత్రం కేవలం 120 స్థానాలకు పరిమితమైంది. అంటే అదర్స్ 280 స్థానాల్లో గెలిచిన తర్వాత 120 మందికి బీజేపీ పరిమితం కావడం అయితే సో మరి బీజేపీ నాయకులు చెప్తున్న దాని ప్రకారం కమల వికాసం కొంత అనుకున్నంత స్థాయిలో లేదని స్పష్టంగా అనిపిస్తోంది. ఇదే అంశంలో ఈరోజు సూపర్ ప్రైమ్ టైంలో డిబేట్ చేస్తున్నాము. ఇక మనతో డిబేట్లో పాల్గొంటున్నారు చరణ్ కౌశిక్ యాదవ్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి స్టూడియోలో ఉన్నారు. అదే క్రమంలో రామ్మూర్తి గారు ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు. ఇక డాక్టర్ పివి రెడ్డి గారు, బీజేపీ నాయకులు కూడా ఉన్నారు. సో ముందుగా చరణ్ కౌశిక్ గారితో మొదలు పెడదాం. చరణ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. మొత్తానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 2 సంవత్సరాల పాలన ముగించుకొని 3వ సంవత్సరంలో అడుగు పెట్టిన తర్వాత ఇది మీకు భారీ ఘన విజయంగా చెప్పుకోవచ్చా? రేవంత్ పనితీరుకు అంటే ముఖ్యమంత్రిగా ఆయన సక్సెస్ అయినట్టయినా కాంగ్రెస్ పార్టీ ఇంకా తిరుగులేని సత్తా చాటుతుంది అనుకోవచ్చా మిగతా 2 దశ ఎన్నికల్లో కూడా? అంటే మొత్తం 4,236 ఇప్పటివరకు ఫలితం వెలువడ్డది 2,829. ఇంకా చాలా ఫలితాలు వెలువడాల్సిన అవసరం ఉంది. అందులో 1690 కాంగ్రెసు, 707 బీఆర్ఎస్, 130 బీజేపీ, అదర్సు 302. ఈ అదర్స్లో కూడా చాలా కాంగ్రెస్ పార్టీ సంబంధించినవి ఉంటాయి. ఎందుకంటే దాదాపు 2,000 పైచిలకు ఇప్పటికే దీనికి సంబంధించిన రిజల్ట్ ఇంకా పూర్తిస్థాయి రావాల్సిన ఉంది. అదే కాకుండా చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఎవరైతే గ్రామాల్లో అందుబాటులో ఉంటారో, ఎవరైతే డెవలప్మెంట్ చేస్తారో, ఎవరైతే వివాదాలకు దూరంగా ఉంటారో, ఎవరైతే మన సమస్యలు పరిష్కారం చేస్తారనుకున్న వాళ్ళని మాత్రమే గెలిపించని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని కూడా పిలిపించిన పరిస్థితి. పైసల్లోనో లేదు వేరే ప్రలోభాలకు గురి చేసే వ్యక్తులను గెలిపించినట్లే ప్రధానంగా ఆ గ్రామాల అభివృద్ధి కుంటుపడే అవకాశం. కాబట్టి ఖచ్చితంగా గ్రామాలను ఎవరైతే డెవలప్మెంట్ చేస్తారో అట్లాంటి వ్యక్తులు గెలిపించుకున్నట్లయితే ప్రధానంగా ఆ గ్రామానికి ఉపయోగకరం ఉంటుంది. అదే కాకుండా ప్రజలకు కూడా వాళ్ళ అందుబాటులో ఉండే సేవలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా స్పష్టంగా ఆ దిశగా ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ సర్పంచులకు సంబంధించినటువంటి ఎలక్షన్లకు సంబంధించి ప్రజలను కూడా రిక్వెస్ట్ చేసిన పరిస్థితి. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ సంబంధించి అత్యధికంగా ఇంకా గ్రామ పంచాయతీ పూర్తిస్థాయి ఫలితం వచ్చే వరకు ఇంకా అత్యధికంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ గెలిచే అవకాశం ఉంది. దీని తర్వాత వార్డు మెంబర్ సంబంధించి కూడా ఇంకా అంటే సర్పంచ్ తర్వాత వార్డు మెంబర్లు కావచ్చు, ఉప సర్పంచ్ ఎలక్షన్ కూడా ఈరోజే ప్రకటిస్తామని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉంది. ఇంకా పూర్తిస్థాయి ఫలితం వచ్చే వరకు ఇంకా చాలా టైం పట్టే అవకాశం ఉంది. అదేందుకంటే మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అదే కాకుండా పెద్ద ఎత్తున ఇది బ్యాలెట్ ద్వారా జరిగే ఎలక్షన్ కాబట్టి కొంత లేట్ అవుతూ ఉంది. ఖచ్చితంగా తుది ఫలితం వచ్చే వరకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించి 75% తక్కువ అవ్వకుండా సర్పంచ్ గెలిచే అవకాశం ఉంది. చాలా స్పష్టంగా కనపడతాం. ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు పడతా ఉన్నాయి. ఖచ్చితంగా ఏదేమైనప్పటికీ కూడా ఎలక్షన్ అప్పుడు మాత్రం రాజకీయాలు చేయాలి. మిగతా సందర్భాల్లో రాష్ట్ర ప్రయాణం కావచ్చు, గ్రామాల అభివృద్ధి కావచ్చు, జిల్లాల మండలాల అభివృద్ధి కావచ్చు, తర్వాత ఏ ఎలక్షన్ అయినా ఎలక్షన్ అప్పుడు మాత్రమే ఎలక్షన్లు, మిగతా సందర్భాలు డెవలప్మెంట్ ముఖ్యమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు పిలిపించి దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సైడు
చాలా పెద్ద ఎత్తున ప్రజలు నిలబడ్డ పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా చివరి ఫలితం వచ్చేది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 70% పైచిరుకు సర్పంచ్ గెలిచే అవకాశం చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఓకే చరణ్ గారు, మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పాలనకు ఇది రెఫరెండంగా కూడా చూడొచ్చు అంటారా మనం? ఏ ఎలక్షన్ రెఫరెండం అని చెప్తాను వీల్లేదు. ఎందుకంటే ఒక్కొక్క ఎలక్షన్కు ఒక్కో విధంగా ముందుకు పోతాం. ఓకే, ఎందుకంటే గెలిచినాం కాబట్టి ఇది రెఫరెండం అని చెప్పేసి ఉద్దేశం మనకు లేదు. ఎందుకంటే జూబ్లీస్ ఎలక్షన్ సందర్భంగా అదే చెప్పినాం, ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నాం. ఏ ఎలక్షన్కి ఆ ఎలక్షన్లు వేరు, రాజకీయాలు వేరు, డెవలప్మెంట్ వేరు. ఏ యాంగిల్ గెలిచిన తర్వాత ఖచ్చితంగా గ్రామాలను డెవలప్ చేసి సద్దుదేశంలో ముందుకు పోవాల్సిన అవసరం. ఇదే సమయంలో బీఆర్ఎస్ ఆరోపణలు చేసింది, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ఉల్లంఘన చేశారు. సో మున్సిపాలిటీలో ప్రచారం చేస్తూ మరి ఏదైతే ఈ యొక్క ప్రచారం అంటే పల్లె పంచాయతీల ప్రచారంలో మున్సిపాలిటీలో ప్రచారం చేస్తూ మరి ఆయన ఎన్నికల ఉల్లంఘనకు పాల్పడ్డాడని కూడా ఆరోపణలు చేసి ఇప్పుడు కొన్ని జిల్లాల మాత్రమే ముఖ్యమంత్రి గారు తీసారు. అవును, ఎందుకంటే చాలా 4236 తర్వాత మొత్తం 3 విడతలు అయితే చాలా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు దిగింది కొన్ని జిల్లాల్లో, ఒక నర్సంపేట పోయిండు, కొన్ని జిల్లాలు ఏదో అక్కడ పరిస్థితుల ఆధారంగా మున్సిపాలిటీలో సంబంధించినటువంటి ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్స్ కావచ్చు, అదే కాకుండా వేరే ప్రోగ్రామ్స్ 6 రోజులు ప్రతిరోజు 2 జిల్లాల్లో అదే మొత్తం కూడా తిరిగిందే పరిస్థితి లేదు. నల్గొండలో దేవరకొండ, వరంగల్లో నర్సంపేట, కొన్ని జిల్లాల్లో మాత్రం పర్యటించారు. తర్వాత గ్లోబల్ సబ్మిట్ బిజీలో ఉండడు, తర్వాత నిన్న ఉస్మానియా యూనివర్సిటీకి ఈరోజు ఢిల్లీ పోడు. కాబట్టి ప్రతిదాని రాజకీయ కోణంలో చూడరు. ఎక్కడ కూడా ఏదైతే ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఎక్కడ కూడా తూచా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మేము ఉన్నామని చెప్పేసి ఎక్కడ కూడా హడావుడి చేసే ప్రయత్నం చేయలేదు. దౌర్జన్యాలకు తావలేకుండా తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేయాలి. దానిలో ఎవరైతే ఆ గ్రామాన్ని డెవలప్మెంట్ చేస్తారో అట్లాంటి వ్యక్తులు రావాలని చెప్పి కోరుకున్నాం. దానిలో భాగంగా మేము మొదటి చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్య పోటీ జరగబోతా ఉంది. భారతీయ జనతా పార్టీ నామమాత్రం పోటీ, బీఆర్ఎస్ పార్టీ అదే భారతీయ జనతా పార్టీ ఎవరు కూడా మద్దతు అడిగే పరిస్థితి కూడా చాలా తక్కువగా ఉన్నది. ఖచ్చితంగా అదే ఫలితం రిపీట్ అయితే చెప్పి ఏదైతే చెప్పినో అదే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. బీఆర్ఎస్ కూడా కొంత అంటే 1662 సరే ఇప్పటి వరకు 1670 చిల్లర మీరు గెలుచుకున్నారు. అదే క్రమంలో 700 బీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవడాన్ని. సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ కూడా ఇది కొంత మరి ప్రజలు ఆదరించినట్టే పల్లెటూర్లలో కనిపిస్తుంది కదా. ఇంకా ఇక్కడ కొంచెం మీరు చూడండి, తుంగతుర్తికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇద్దరు కొడుకోవడంతో బీఆర్ఎస్ పార్టీ చాలా సందర్భాలు గెలిచింది. దాన్ని ఎందుకు మేము కాంప్రమైజ్ అంటే ఇప్పుడు జనాలు ఎవరు గెలిపిస్తారని తర్వాత కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఓటు చీలడం కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ లాభం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఏమో సింగిల్ అభ్యర్థి ఉండే ప్రయత్నం, ఎందుకంటే అధికారం లేదు కాబట్టి. ఓకే, అధికారంలో పార్టీ సంబంధించి ఇద్దరు పోటీ చేసు అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి ఓళ్ళు పెడితే ఆ ఎమ్మెల్యే పడడం వాళ్ళు ఇంకోళ్ళు పోటీ చేయడంతో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ తుంగతుర్తిలో చూసిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థికి 450 వచ్చినాయి, వాళ్ళ ప్రత్యేక వర్గాన్ని 400 వచ్చినాయి, మధ్యలో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది 470 వచ్చినాయి. అంటే ఈ ఓట్లు చీలడం కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ లాభం జరిగింది. కాకపోతే భారతీయ జనతా పార్టీ మాత్రం 130 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచిందని చెప్తా ఉన్నారు. ఇంకా పూర్తిస్థాయి ఫలితం రావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ సంబంధించి మద్దతు కోరే వాళ్ళు కూడా చాలా తక్కువనే, ఎందుకంటే 3వ ప్లేస్ ఒకటి 3వ ప్లేస్ నిర్ధారణ అయింది. రైట్, ఓకే చరణ్ గారు, ఒకసారి మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు రామ్మూర్తి గారు ఉన్నారు, వారే మాట్లాడతారు. రామ్మూర్తి గారు నమస్కారం అండి. మొత్తానికి అయితే బీఆర్ఎస్ పార్టీ కొంత ఈ గ్రామ పంచాయతీలో కారు కొంత స్పీడ్ అందుకున్నట్టు కనిపిస్తోంది. అయినప్పటికీ కూడా మీరు చెప్పిన దాని ప్రకారం అయితే మరి ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన తీరు బాగలేదు, అదే క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అని చెప్పి మీరు గత కొంత అంటే 2 సంవత్సరాలు కూడా చెప్తున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా కాంగ్రెస్కే పట్టం కట్టడాన్ని గ్రామాల్లో ఎట్లా చూస్తారో ఏం చెప్తారు? పట్టం కట్టండి సగానికి పైగా దాదాపు సగం అమితూమీ లాగానే వచ్చింది తప్ప అంత పెద్దగా ఏం లేదు. అధికారంలో ఉన్న తర్వాత కూడా సగానికి పైగా అత వాస్తవంగా గ్రామ పంచాయతీ కోల్పోవడం కూడా వాస్తవంగా కొంచెం ఆలోచించుకోవాలి. ఎందుకంటే గ్రామ పంచాయతీలో మేము దాదాపు 9.5 ఏళ్ళలో ఏం చేశామన్నది మేము ఓట్లు అడిగినాం, ఆ విధంగానే మాకు ఫలితం వచ్చింది. అదే విధంగా గెలిచిన మా బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబర్ అభ్యర్థులకు మన 99 టీవీ ద్వారా అందరికీ విషయం చెప్తున్నాను. అదే విధంగా ఏదైతే వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నా ఎన్ని దిక్కుల ఏ విధంగా ఎవరిని పెట్టి ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారు. అదే విధంగా సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఇప్పుడు కూడా మనం మాట్లాడుకున్న చరణ్ కౌశికర్ మీరు కూడా మాట్లాడారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ముఖ్యమంత్రి దగ్గర ఉన్న మున్సిపాలిటీ తిరుక్కుంటే ఏ విధంగా ప్రచారం చేసిండో, ఏ విధంగా కోడ్ ఉల్లంఘన చేసిండో అన్నది కూడా డైరెక్ట్ గా మాట్లాడిన అంశాలే మనం మాట్లాడుకుంటున్నాం.
అదే విధంగా ఏంటంటే ఈ రోజు ఎందుకంటే ఒక మొదటి దఫానే అయిపోయింది, ఇంకా 2 దశలు ఉన్నాయి. ఇంకా 2 దశల్లో కూడా వాస్తవంగా ఏంటంటే ఈ ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మాకు మంచి బలాన్ని ఇచ్చిళ్ళు. ఎందుకంటే మొన్న కూడా చెప్పాను, మన టీవీలో చెప్పాను, ఏదైతే మా అధికారం వాస్తవంగా చెప్పుకుంటున్నా, వాస్తవాలే మాట్లాడుకుందాం. గ్రామాలతో పోయిన మా అధికారం మళ్ళీ గ్రామాలతోనే తిరిగి వస్తుంది. రాసి పెట్టుకోండి, ఎందుకంటే వచ్చేది కూడా జనరల్ ఎలక్షన్స్, ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కలిసి వచ్చే ఏదైతే ఉంది కాబట్టి, ఎందుకంటే దాదాపు 2027 ఎండింగ్ లోనే కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అతి తొందరగా వచ్చే ఎన్నికల్లో, ఎందుకంటే మా బలమేంది, మా బలహీనత ఏంది, గత ఎన్నికల్లో జరిగిన అంశాలు ఏందని కూడా మేము కులంకుశంగా మా పార్టీలో చర్చించుకుంటున్నాం. అదే విధంగా ఏ విధంగా ముందు పోవాలి, అదే విధంగా మళ్ళీ అధికారం వస్తే ప్రజలకు ఏ విధంగా ఇంకేం చేయాలన్న ఆలోచనతో గౌరవ కేసీఆర్ గారు ఏదైతే ప్లానింగ్ చేస్తున్నారో అంతే తప్ప కానీ ఇంకేం లేదండి. ముఖ్యంగా గెలిచిన అభ్యర్థులకు, అదే విధంగా గట్టిగా నిలబడ్డ మా కార్యకర్తలకు, కష్టకాలంలో మా పార్టీని అట్టబెట్టుకున్న వాళ్ళకు మీకు టికెట్ ఇచ్చినాం. అదే విధంగా ఏ విధంగా వాళ్ళని హక్కులు పెట్టి మేము ఏదైతే వాళ్ళని కాపాడుకున్నాం, అదే విధంగా మాకు ఫలితాలు ఇస్తున్నారు. మాకు ఫలితాలు ఇచ్చిన వాళ్ళు అదే విధంగా తుటిలో 9 ఓట్లు, 2 ఓట్లు, 3 ఓట్లతో కూడా చాలా మంది ఓడిపోయిన వాళ్ళు దాదాపు, అది కూడా మా అంశం బయటకు వస్తుంది. అది కూడా ఎందుకంటే అక్కడ అధికారుల దుర్వినియోగం చేసుకుంటూ మళ్ళీ రీకౌంటింగ్లు పెట్టి కూడా అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. ఎందుకంటే గెలిచిన క్యాండిడేట్లు కూడా ఓడిపోయిన క్యాండిడేట్ గా చూసే ప్రయత్నం కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విషయం కూడా తెలిసింది. కాబట్టి ఇవన్నీ అంశాలు రేపు మొత్తం పొద్దుట బయటకు వస్తాయి. ఎందుకంటే మెజారిటీగా మొదటి దఫాలో ఖచ్చితంగా మంచి మెజారిటీ ఇచ్చిన ప్రజలకు చేతిలో ఎత్తి దండం పెట్టి నమస్కారం చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ రామూర్తి గారు. ఒకసారి వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్. ఓకే, మీ మాటలేమో మరి కోటలు దాటుతున్నాయి. మీ ఫలితాలు చూస్తేనేమో చాలా తక్కువ ఉంది. మరి బీఆర్ఎస్ పై కాంగ్రెస్ పై ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. ఇక రానున్న ఎన్నికలు అన్నింటిలో కమలం వికాసం అన్నారు, కానీ అనుకున్న స్థాయిలో కనిపించట్లేదు. కేవలం 130 స్థానాలు ఇప్పటి వరకు. మరి దీంట్లో జరిగిన 3834 గ్రామ పంచాయతీల్లో జరిగిన ఎన్నికలకు 130కి పరిమితమైంది. దీని గురించి ఏం చెప్తారు? శ్రీనివాస్ గారు, గ్రామ పంచాయతీ ఎన్నికలు 3 ఫేజుల్లో జరుగుతున్నాయి. ఇది ఒక మొదటి ఫేజ్ ఎన్నికల ఫలితాలు వస్తా ఉన్నాయి. అన్నట్టుగా తక్కువ వచ్చినా కూడా మేమేం కుగ్గిపోవట్లేదు. రేపొద్దున మేము బలంగా ఉంటాం. ఇంతకంటే తక్కువ వచ్చినా కూడా 3 ఫేజ్లలో తక్కువ వచ్చినా కూడా మేము 8 పార్లమెంట్ స్థానాలు గెలిచావా లేదా? మరి అభిమానం, తెలంగాణ ప్రజల అభిమానంతో కదా ఓటేసి గెలిపించారు కదా 8 మంది పార్లమెంట్ అభ్యర్థుల్ని. తర్వాత 8 అసెంబ్లీ స్థానాలు కూడా గెలిచాము. మరి అప్పుడు ఊహించలేదు కదా ఎవరు కూడా. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వచ్చినాయి, బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని వచ్చినాయి, భారతీయ జనతా పార్టీకి ఎన్ని వచ్చినాయి 2019 ఎన్నికల్లో. సో అది చూస్తే అది వాళ్ళ పార్టీలో వాళ్ళు ఉల్టా అయిపోయారు. ఇప్పుడు వాళ్ళకి 2709 ఎంతో వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి, 7000 చిల్లర బీఆర్ఎస్ పార్టీకి వస్తే ఇప్పుడు ఉల్టా అయిపోతారు వాళ్ళు. సో మాది ఎప్పుడైనా కూడా స్టేబుల్ గా స్ట్రెంత్ అవుతూనే ఉంటాం. మేము 2 స్థానాల నుంచి 330 స్థానాలకు ఏ విధంగా వచ్చామో అదే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా మెల్లమెల్లగా పోతుంటాం. ఒకటేసారి మేము జంప్ అవడం లేకపోతే కిందికి దిగిపోవడం అలాంటి జరగదు. కానీ ఒకటి చెప్పగలుగుతాను, గత ఎన్నికల కంటే 2019 జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల కంటే ఇంకా స్ట్రాంగ్ గా అవుతా ఉన్నాం, మేము బలంగా అవుతా ఉన్నాం. అప్పుడు వచ్చిన స్థానాలు ఫేజ్ 1లోనే వచ్చేసినాయి. మొత్తం వచ్చిన స్థానాల కంటే ఎక్కువ వచ్చినాయి అని చెప్తున్నాను నేను. సో మరి ఫేజ్ 1లోనే ఇట్లా వస్తే ఫేజ్ 2లో కానీ ఫేజ్ 3లో కానీ డెఫినెట్ గా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకటి ఇదేంటంటే సింబల్ రహితంగా పార్టీలకు అతీతంగా జరుగుతున్న ఎన్నికలు. ఎవరికి ఏ పార్టీకి ఏ అభ్యర్థికి ఓటేస్తున్నారో కూడా ఎవరికి తెలియదు ఇది, ఎందుకంటే సింబల్ ఉండదు అక్కడ. కాకపోతే స్థానిక అవసరాలు, స్థానిక అంశాలు, స్థానిక నాయకులు, ప్రభుత్వం ఏది ఉంది, అక్కడ ఏ అవసరాలు ఉన్నాయి, వాటికి తగ్గట్టుగానే ఆ అభ్యర్థి నిలబెట్టుకున్నప్పుడు ఆ అభ్యర్థికి ఎవరికి ఓటేయాలి అనే ఆలోచనతో ఓటేస్తారు తప్పితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వేయాలని లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి వేయాలని బీజేపీకి అట్లా ఉండదు అది, ఎందుకంటే సింబల్ లేదు కాబట్టి. రెండో పాయింట్ ఏంటంటే, రెండో అంశం ఏంటంటే, ఇప్పుడు బీఆర్ఎస్ లో గెలిచినా లేకపోతే ఇంకొక పార్టీలు గెలిచినా కూడా ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళ కోసమే వాళ్ళు మళ్ళీ గెలిచిన అభ్యర్థులు కూడా మారే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే స్థానిక అవసరాలు. రేపొద్దున ప్రభుత్వంలో ఉన్న పార్టీకి మనం ఉంటే దాంట్లో జాయిన్ అవుతే రేపొద్దున మన అవసరాలు కూడా వస్తాయని చెప్పి ఆలోచనతోటి అప్పుడు జరిగింది. 2019లో అట్లాగే జరిగింది. 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అదే విధంగా జరిగింది. ఈ మార్పులు అనేవి సహజంగా వస్తూనే ఉంటాయి, అది కామన్ గా. అది ఎవరికి దీన్ని బేస్ చేసుకొని భారతీయ జనతా పార్టీ గెలుస్తుందా లేకపోతే భారతీయ జనతా పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలుస్తుందా లేదా అనేది అది కాదు, అక్కడ అది రెఫరెండమే కాదు చెప్పాలంటే. వెంకటరెడ్డి గారు, వాస్తవానికి వెంకటరెడ్డి గారు
యా ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు ఏంటంటే 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు ఇప్పుడు ఎన్నికలు నిర్వహించకపోతే గ్రామ పంచాయతీలకు అవి విడుదల కావు కనుక ఎన్నికలకు పోతున్నామని ఆయన క్లియర్ చెప్పారు. ఒకవైపు ప్రతికూల పరిస్థితులు కాంగ్రెస్కు ఎట్లాంటి ప్రతికూల పరిస్థితులు అంటే 6 గ్యారెంటీలు సంపూర్ణంగా అమలు చేయలేదు, 420 హామీలు అమలు చేయలేదు. ఇదే సమయంలో 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం కావచ్చు. ఇవన్నీ ప్రతికూల అంశాలు ఉన్నప్పటికీ కేంద్రం నుంచి అంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, 3,600 కోట్ల రూపాయలు తెలంగాణకు రావాల్సి ఉంది. సో దాంట్లో ప్రతి గ్రామానికి ఒక 25 లక్షల రూపాయలు 20 నుంచి 25 లక్షల రూపాయలు కూడా వచ్చే పరిస్థితి ఉందని కూడా వెరీ క్లియర్గా చెప్పారు. కానీ బీజేపీ నాయకులు ఈ అంశంలో మరి ఎందుకని గ్రామ పంచాయతీలో అంటే 10 ఏళ్ళు మేము ఇచ్చిన నిధులే, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న 2 సంవత్సరాల్లో కూడా కేంద్రం నుంచి వచ్చిన నిధులే 10-12 లక్షల కోట్లు తెలంగాణ కోసం కేటాయించడం చెప్పుకుంటున్నప్పటికీ కూడా గ్రామ పంచాయతీల్లో మీరు ఖచ్చితంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ కంటే కూడా మరి ముందు ఉండాల్సిన పరిస్థితి, కానీ కేవలం ఒక 1-2%కే పరిమితం కావడాన్ని ఇదంతా మీ వైఫల్యం కింద చెప్పుకోవచ్చా? ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా మీరు పోషించట్లేదని చెప్పి కూడా ఎంపీలకు తలంటిరని కూడా సమాచారం అందుతోంది. సో నిజంగానే పార్టీ వెనుకబడిపోయింది అనుకోవచ్చా? దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఒకటి, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక 42% బీసీ రిజర్వేషన్ తోటి కొంత లేట్ చేశారు, అది వాస్తవం కనపడతా ఉంది. అది రెండవది ఏంటంటే సడన్ గా అనుకోకుండా ఇప్పుడు ఆ 42% రిజర్వేషన్ అనేది రియలైజేషన్ కావట్లేదు కాబట్టి, రియాలిటీలోకి రావట్లేదు కాబట్టి సడన్ గా వారు డెసిషన్ తీసుకొని 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి 3,200 కోట్లు మరి ల్యాబ్స్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి కనుక ఎట్టి పరిస్థితుల్లో దీన్ని తీసుకురావాలి, స్థానిక సంస్థల ఎన్నికలు కండక్ట్ చేయాలని సడన్ గా తీసుకున్న నిర్ణయం. నేను అదే అంటున్నాను వెంకటరెడ్డి గారు, నేను అదే అంటున్నా, మీతో అనేది అదే. మీరే డబ్బులు ఇస్తున్నారు, కేంద్రంలో ఉన్న సర్కారే ఇస్తున్నది, అయినప్పటికీ కూడా మీరు రాష్ట్రంలో ఉన్న మీరు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నిధులు మీ ద్వారానే వచ్చే పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా చెప్తుంది, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నాకు 6 గ్యారెంటీలు సంపూర్ణంగా అమలు చేయాలని ఉంది, 420 హామీలు అమలు చేయాలని ఉంది, కానీ అప్పులు ఉన్నాయి, వాటికి వడ్డీలు కడుతున్నాము, సో ఆర్థిక పరిస్థితి సహకరించట్లేదని ఆయన చెప్తున్నారు. కానీ మీరు అది చెప్పుకోవడంలో మీరు విఫలమైపోయారా అని అడుగుతున్నాను నేను. అదే నేనేమంటున్నా, ఇది పార్టీలకు అతీతంగా జరుగుతా ఉంది. రెండవది పార్టీలకు అతీతంగా మీరు చెప్పడానికి లేదండి, ఖచ్చితంగా మద్దతుతో జరుగుతుంది. పార్టీలకు సంబంధించిన అంశంలో బీజేపీ ఎవరు చేస్తున్నారు, కాంగ్రెస్ ఎవరు చేస్తున్నారు, బీఆర్ఎస్ ఎవరు చేస్తున్నారు, ఊర్లలో డిక్లేర్ అయిపోతుంది. నిజంగా మీరు అన్నట్టు ఇదేం పెద్ద వ్యవస్థ కాదు. గ్రామాలలో ఖచ్చితంగా ఏ పార్టీకి అయితే మద్దతు దొరుకుతుందో ఫ్యూచర్లో ఆ పార్టీకి ఖచ్చితంగా ప్రజల ఈ యొక్క ఆదరణ ఉందనేది వెరీ క్లియర్గా స్పష్టమైపోతుంది. ఇది శ్రీనివాస్ గారు, ఇది రెఫరెండం దిలోగా తీసుకోరు ఎవరు కూడా, గ్రామీణ ప్రాంతాల్లో కూడా. నేను రెఫరెండం అంటలేను, రెఫరెండం అయినా కాకుండా గ్రామాల్లో ఒక సర్పంచ్ని ఎన్నుకోవాలన్నా, ఒక వార్డు మెంబర్ని ఎన్నుకోవాలన్నా ఖచ్చితంగా పార్టీలను చూసి, వ్యక్తులను చూసి, 2 రకాలుగా చూసి కూడా గ్రామాల్లో ఎన్నుకునే పరిస్థితి. మీరు ఇంత ఘోరంగా ఎందుకు వైఫల్యం చెందిరంటే ఏం చెప్తారు? క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక రెఫరెండం లాగా తీసుకునేది ఉండదు, ఎందుకంటే ఒక్కొక్క ఎలక్షన్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. మీకు తెలుసు అందరికీ, ఇది గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కానీ, లేకపోతే ఎంపీటీసీ జెడ్పీసీస్ కానీ, లేకపోతే మున్సిపల్ ఎలక్షన్స్ కానీ, కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ, అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ, పార్లమెంట్ ఎలక్షన్స్ కానీ, ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేది సింబల్ రహితంగా జరుగుతా ఉంది. మేము పెద్దగా ఫోకస్ పెట్టలేదు దాంట్లో. రెండో విషయం ఏంటంటే, రేపొద్దున ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ పార్టీల హితంగా జరుగుతాయి కాబట్టి, సింబల్ తోటి జరుగుతాయి కాబట్టి డెఫినెట్ గా వాటికి మేము రెడీగా ఉన్నాం. ఎందుకంటే ఎంపీటీసీలో ఎక్కువ మెజారిటీ స్థానాలు, ఎక్కువ జెడ్పీటీ స్థానాలు గెలిపించుకోవాలి. మున్సిపల్ స్థానిక ఎన్నికలు వస్తూ ఉన్నాయి, వాటి మీద కూడా కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. సరే, దాంట్లో కొంత కాన్సన్ట్రేషన్ తగ్గినా మేము ఒకవేళ చెప్పుకోకపోయినా ఇప్పటికి మేము చెప్తూనే ఉన్నాను, ప్రతిసారి కూడా 10 సంవత్సరాల బీఆర్ఎస్ టైంలో ఎక్కువ శాతము అభివృద్ధి గ్రామీణ ప్రాంతాల్లో జరిగిందంతా కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతోటే అని చెప్పి చాలా సందర్భాల్లో నేను చాలాసార్లు చెప్పాను. వెంకటరెడ్డి గారు, మీరు 2 ఎంపీ స్థానాలు గెలుచుకొని అదే క్రమంలో మీరు 302 కూడా గెలుచుకున్నారు, ఓకే. కానీ తెలంగాణలో 8 మంది ఎంపీలను 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించినప్పటికీ కూడా బీజేపీ రాష్ట్రానికి ఏం చేయట్లేదు, బీజేపీతో ఇంకేం కాదని ప్రజలు డిసైడ్ అయ్యారంటారా? లేదు. ఒకవేళ నిజంగానే అదే మాట కరెక్ట్ అయితే
మరి అంత ముందు జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్ స్థానాలు ఎన్ని వచ్చినాయి? అదే అంటున్నా, ఇప్పుడు 8 మందిని గెలిపించడం, ఎమ్మెల్యేలను 8 మంది ఎంపీలను గెలిపించడం. అదే చెప్తున్నాను, అప్పుడు తగ్గినా కూడా అప్పుడు కూడా చేయలేదని చెప్పి అట్లా కూడా బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేశారు. అయినా కూడా మేము పార్లమెంట్ స్థానాలు దానికి డబ్బులు గెలిచినాం కదా, 4ని 8 గెలిచేసుకున్నాం మేము. అట్లాగే 4 అసెంబ్లీ స్థానాలు ఉంటే 8 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నాం, 3 ఎమ్మెల్సీలు కూడా గెలుచుకున్నాం. దీనికి కాదు ఇది ముఖ్యం కాదు. ఏంటంటే అక్కడ ఇప్పుడైతే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతా ఉన్నాయో స్థానిక అంశాలు చాలా. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం ఒకటే మాట. నేను ఏమంటున్నా, ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, అక్కడ ప్రభుత్వం దగ్గర పైసలు ఉన్నాయి, వాళ్ళు ఏమైనా పైసలు పంచుకున్నాయి లేకపోతే వీళ్ళు పెట్టుకోవాలి వాళ్ళని గెలిపించుకోవాలని ఆలోచన ఉంటది. కానీ భారతీయ జనతా పార్టీ పైసలు ఇచ్చి రేపొద్దున ఓట్లు వేయించుకునే పరిస్థితి లేదు. మేము ఒకటి చూస్తాం, అభివృద్ధి సంక్షేమ పథకాలు ఈ రెండింటి మీదనే మేము వస్తాం. ఎంతసేపు ఉన్నా కూడా భారతదేశం అంతా గెలుస్తా ఉన్నాం. ఇప్పుడు ఎక్కడ కూడా గెలిచినా కూడా ఇదే విషయం, ఆ అంశాలు తీసుకుంటే తప్పితే రేపొద్దున మేము అది చేసే అవకాశాలు ఉండవు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వానికే ఆ పార్టీకే స్థానిక సంస్థల్లో ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. అందరికి తెలుసు అది. దానికి ఎందుకంటే ఎమ్మెల్యేలు ఉంటారు, ఎంపీలు ఉంటారు, మంత్రులు వాళ్ళకి సపోర్ట్ గా ఉంటారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం నిధులుస్తుంది కనుక అధికార పార్టీకి సంబంధించి ఈ యొక్క ప్రజలు మద్దతు ఇస్తారని చెప్తున్నారు. ఓకే, అదే క్రమంలో మీరు కేంద్రం నుంచి కూడా డబ్బులు ఇస్తున్నారు కదా, దాన్ని మీరు క్యాచ్ చేసుకోలేరా అంటున్నా. డెఫినెట్ గా ఇప్పుడు ఈ రోజు వచ్చినది ఫస్ట్ ఫేజ్ ఎన్నికల రిజల్ట్స్. సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఉన్నాయి. థర్డ్ ఫేజ్ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం ఎన్ని స్థానాలు గెలుచుకుంటది భారతీయ జనతా పార్టీ. వెంకటరెడ్డి గారు ఇప్పుడు కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలుచుకుంది, సెకండ్ థర్డ్ లో కూడా ఆ జోరు కొనసాగుతుంది. ఎందుకంటే అరే ఫస్ట్ ఫేజ్లో ప్రజలు ఖచ్చితంగా మరి కాంగ్రెస్కి ఎందుకు ఓటేసిరు అని చెప్పి ఇంకా రెండో దఫాలో కూడా అదే ఆలోచనతో ఉంటారు. ఇక దాంట్లో కూడా కాంగ్రెస్ హవా కొనసాగుతుంది. సో ఒకసారి చరణ్ గారు చెప్పండి, మొత్తానికి ఫస్ట్ ఫేజ్లోనే ఎక్కువ స్థానాలు గెలుచుకున్న నేపథ్యంలో రెండో విడత, మూడో విడత ఇదే హవా కొనసాగుతుంది, ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది కదా, ప్రజల నాడి మారుతూ ఉంటుంది కదా. ఇక్కడ చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ ఏం చెప్తుందంటే మొత్తం వాళ్ళు ఇక నరేంద్ర మోడీ గారు ఆస్తులు అమ్మి తెలంగాణ నిధులు ఇచ్చినట్టు మాట్లాడుతారు. తెలంగాణ గట్టే పన్నుల నుంచి ఒప్పందంలో భాగంగా 41% ఇవ్వాలి, 42% ఇవ్వాలి ఒప్పందం. ఆనాడు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు 50% ఇవ్వాలని చెప్పేసి వారే నిబంధన పెట్టారు. మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వాన్ని కోరి వారు ప్రధానమంత్రి అయిన తర్వాత 42%లో 1% కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇస్తారు, మిగతాది 41 పైసలు ఇవ్వాలి. 41 పైసలు రూపాయి తీసుకుపోతూ 41 పైసలు ఇచ్చే దాంట్లో 35 పైసలే ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. మా పైసలే 3 పైసలు ఇంకా ఒప్పందంలో బాగా ఇవ్వాలి. ఆ మిగతా ఏదైతే పైసల్లో అవి కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి పన్నులే. వాళ్ళేదో కేంద్రం ఏదో ప్రత్యేకంగా వేరే రాష్ట్రాలను తీసుకొచ్చి తెలంగాణకి ఇస్తున్నామని మాట్లాడుతున్న వాళ్ళు. అదే కాకుండా తెలంగాణ ఇప్పుడు ఆ 3,600 కోట్లు 15వ ఆర్థిక సంఘం నిధులు. అవును, ఎందుకంటే చాలా రోజుల ఎలక్షన్ లేకపోవడం, అవును, తర్వాత గ్రామాలు అభివృద్ధి చేయాలి, అదేవిధంగా హైకోర్టు చెప్పింది ఎలక్షన్ నిర్వహించాలని చెప్పేసి 2 సార్లు అఫిడవిట్ దాఖలు చేసినాం. హైకోర్టుకు మాట ఇచ్చినాం కాబట్టి బీసీల సంబంధించిన రిజర్వేషన్ పాత రిజర్వేషన్ ప్రకారం పోవాలని చెప్తే దాన్ని పెద్ద ఎత్తున ప్రాపగండ చేశారు. ఇక బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే వాళ్ళేదో 23% ఇస్తే మేము 17% చేసినట్టు, షెడ్యూల్ అదే ఎస్టీ ఏరియాలు తీసేసి వాళ్ళు ఇచ్చింది 18% కలిపి ఇచ్చింది, మేము ఇచ్చింది 17%, 1% తక్కువ. ఎందుకు ఎస్టీల జర పెరిగింది కాబట్టి 1% తగ్గిందంటే దాని పెద్ద ఎత్తున బీసీ సమాజంలో గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. భారతీయ జనతా పార్టీ అదే చేశారు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఒక మాట, రాష్ట్రంలో ఒక మాట మాట్లాడారు. అదే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పినా మేము కోర్టుకు మాట ఇచ్చినామండి, మరి మేము 42% రిజర్వేషన్ ఇచ్చే దాంట్లో ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేయలేదు. కోర్టులలో కావచ్చు, కులగణన కావచ్చు, తర్వాత అడ్వకేట్ పెట్టే ప్రయత్నాలు కావచ్చు, అసెంబ్లీ బిల్లులు కావచ్చు, రాష్ట్రపతి గారు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ అని చెప్పి కోరితే వారు ఇవ్వలేదు. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు మీరు అపాయింట్మెంట్ ఇస్తే మీ నాయకత్వం కావడానికి సిద్ధంగా అని చెప్పేసి ప్రజలు రిక్వెస్ట్ చేసినా ఖచ్చితంగా గ్రామాలను డెవలప్మెంట్ చేస్తాం, డెవలప్మెంట్ చేసే వాళ్ళని గెలిపించుకోండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా 42% నుంచి 60% బీసీలకు మద్దతు ఇస్తాం, కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబెట్టే ప్రయత్నం చేస్తామని చెప్పి దానిలో బాగా నిలబెట్టాం. ఇక్కడ ప్రధానంగా మాకు జరిగింది ఏంటంటే పటాంజలి కావచ్చు, స్టేషన్ గన్పూర్ కావచ్చు, జగిత్యాల్, గద్వాల్, బన్స్వాడ, తర్వాత భద్రాచలం, చేవెళ్ళ, రాజేంద్రనగర్ ఈ 8 నియోజకవర్గాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో లేని ఎమ్మెల్యేలు కావచ్చు, తర్వాత అంతకుముందే కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసిన వాళ్ళు కావచ్చు, ఈ డబుల్ క్యాండిడేట్ మూలంగా కొంత బీఆర్ఎస్ పార్టీకి మాత్రం లాభం జరిగింది. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ సంబంధించి ప్రజాస్వామ్యబద్ధంగా ఉండే అందరూ పోటీ చేసుకుని
ఎవరు గెలిస్తే వాళ్ళు గెలుస్తారు మనోలే కదా అని చెప్పి అనుకున్న క్రమంలో మధ్యలో బీఆర్ఎస్ పార్టీ లాభం జరిగింది. లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఈ సంఖ్య కూడా వచ్చేది కాదు. ఈ అదర్స్ లో ఉన్నటువంటి 300 రోడ్డు ఏదైతుందో దానిలో కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఇండిపెండెంట్ పోటీ చేసిన వాళ్ళే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు ఒకరికి మద్దతు ఇస్తే ఇంకోళ్ళు వాళ్ళ అక్కడ ఉన్న వాళ్ళు లోకల్ వాళ్ళంతా కలిసి వేరే వాళ్ళ మద్దతు ఇవ్వడంతో వాళ్ళు ఇండిపెండెంట్ క్యాండిడేట్ అని చెప్పేసి ముద్రేసుకునే ప్రయత్నంలో ఖచ్చితంగా ప్రజానీకం మాత్రం చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ చేయాలంటే పైసలు ముఖ్యం కాదు, డెవలప్మెంట్ చేసే వాళ్ళని చూసి ఓట్లేండి అని చెప్పడం మీరు చూస్తా ఉన్నాం. మేము ఎక్కడ కూడా పెద్ద సీరియస్గా మీరు చూస్తాం. అరే మా ముఖ్యమంత్రి గారైనా మా మంత్రులైనా రోజు ఏదో ప్రోగ్రాంలో నిమజ్జనమై ఉంటుంది తప్ప మొత్తం పోయి తీసేసి మన జూబ్లీ సెలక్షన్ కాక 6 నెలలు వేసారు. చనిపోయి గోపీనాథ్ గారు చనిపోయిన తెల్లారి నుంచే స్టార్ట్ చేశారు. తర్వాత గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ పార్టీ ఏమన్నది, కాంగ్రెస్ పార్టీ కథం అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ కథం అయింది మీరే అన్నారు కదా, మేము అనలే కదా. మేము అప్పుడు ప్రతిపక్షంలో కూడా ఆ మాట మాట్లాడలేము. మేము ఎలక్షన్లో వచ్చినప్పుడు పోటీ చేసినాం, మా కోటేనని చెప్పినాం. మేము ఏకంగా జిహెచ్ఎంసీలు కావచ్చు చాలా ఎలక్షన్లలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఆనాడు ప్రజాస్వామ్యం కూలి చేసి ఏకంగా మొత్తం గెలిచిన పరిస్థితి మనం చూసినాం. మేము ప్రజాస్వామ్యం మీద డెమోక్రటిక్ వేలో మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ముందుకు పోయినాం. దానిలో భాగంగా ప్రజలు ఎవరికైనా వేస్తారు, అభ్యర్థిని బట్టి నిర్ణయించుకునే ఓట్లు కాబట్టి అభ్యర్థిని కావచ్చు పార్టీల మద్దతు ఉన్నప్పుడు కూడా ఎవరికి వేయాలని కూడా వాళ్ళకి వేసుకునే ఎలక్షన్ కాబట్టి దానిలో భాగంగా ముందుకు పోయారు. ఖచ్చితంగా ఇంకా సెకండ్ ఫేజ్ కావచ్చు, థర్డ్ ప్లేస్ ఇంకా అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించి చాలా మంది సంబంధించి సర్పంచులు గెలవబోతా ఉన్నారు. అదే అక్కడ చివరి ఫలితం వచ్చాక ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఏంటంటే రిజల్ట్ రాకముందు కూడా రిజల్ట్ వచ్చినప్పుడు జూబ్లీస్లో మనం చూసినాం, డివైడ్ అయిన పరిస్థితి మనం చూసినాం. తర్వాత 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, 3 ఎమ్మెల్సీలు, 1 రాజ్యసభ సభ్యులు, 2 కేంద్ర మంత్రులు తెలంగాణ చేసింది శూన్యం అని చెప్పేసి ప్రజలకు అర్థమైంది. అవేంటంటే కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి తీసుకుపోయినప్పుడు మరి రాష్ట్రాలకు ఇవ్వాలి కదా. అవును, మీరు ఈ రాష్ట్రాలకు ఇవ్వకుండా మీరు ఇష్టం వచ్చినట్టు బీహార్కు, నెక్స్ట్ ఉత్తరప్రదేశ్కు, మహారాష్ట్ర, మీ రాష్ట్రాలు ఉన్న రాష్ట్రాలు ఇచ్చుకుంటూ మన అయితే 14,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ సంబంధించిన అప్పు తీసుకొని కూడా మహిళా ఖాతాలు వేసి ఏకంగా బీహార్లో అధికారంలోకి వచ్చిన పరిస్థితి మనం చూసినాం. మధ్యప్రదేశ్లో ఏ విధంగా పరిస్థితి ఉందని చెప్పేసి మధ్యప్రదేశ్ ప్రభుత్వమే సుప్రీంకోర్టుకు వచ్చిన పరిస్థితి. అక్కడ ప్రజల జీవితాలు ఏ విధంగా 25 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ అక్కడ ఉన్నది. అదేవిధంగా అక్కడ పరిస్థితి మనం చూసినాం. తర్వాత బీహార్లో పరిస్థితి మనం చూసినాం. కాబట్టి జాతీయ స్థాయిలో ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. భారతీయ జనతా పార్టీ చెప్పేదానికి చేసేదానికి తేడా ఉంటుంది. వాళ్ళ ఓట్లు వచ్చినప్పుడు ఏదైనా మాటలు వాళ్ళ ఓట్లు ముఖ్యం కానీ సీట్లు ముఖ్యం కాదని చెప్పేసి చాలా స్పష్టంగా సీట్లు కావాలి, ఓట్లు సీట్లు మాత్రమే కావాలి. డెవలప్మెంట్ విషయంలో భారతీయ జనతా పార్టీ ఎలక్షన్లోకి పోదు. అదే కాకుండా జార్ఖండ్లో అమిత్ షా గారు 50% సీలింగ్ ఎత్తేస్తుంది మాట ఇచ్చి జార్ఖండ్లో అమిత్ షా గారు తప్పిరు. అక్కడ ఓడిపోయినాం కాబట్టి మాట తప్పుతాం మేము. కేరళలో పోయి ఆర్ఎస్ఎస్ చెప్పింది 50% సీలింగ్ ఎత్తేస్తాం, వారు మాట తప్పిరు. కేంద్రంలో ఒక మాట భారతీయ జనతా, రాష్ట్రంలో ఒక మాట. నితీష్ కుమార్ గారు మాట ఇచ్చి వారిదేందో తెలియదు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం మరి ఎందుకు సుప్రీంకోర్టు పోయిందో వాళ్ళు చెప్పని పరిస్థితి. ఇన్ని రాష్ట్రాల్లో బీసీ సమస్యలు ఉంటే దాని గురించి రాష్ట్రపతి గారు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇప్పారంటే కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు అపాయింట్మెంట్ ఇప్పారు. దానికి సంబంధించి అసలు ఊసెత్తే పరిస్థితిలో వాళ్ళు లేరు. కాబట్టి చరణ్ గారు ఇప్పుడు వాస్తవానికి మీరు 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ఎన్నికల సమయంలో చెప్పేసారు. సో దాంట్లో 100 రోజులు పోయింది, ఇప్పుడు 500 రోజుల దాకా వచ్చింది. సో 500-600 రోజులు దాటిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రజలకు మీరు కొంత చెప్పిన దాంట్లో అంటే ప్రజల విశ్వాసము చూరగొనగలిగారా? అదే క్రమంలో 42% రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ల విషయంలో కూడా మీరే చెప్పారు ఎన్నికల సమయంలో. అది చాలా పెద్ద ఎత్తున నిజంగానే వ్యతిరేకత ఉంటుందేమో అని చెప్పి కూడా ప్రభుత్వం భావించింది. అందుకే ఈ లోకల్ బాడీస్ ఎన్నికలు పెట్టడానికి వెనక ముందు అవుతుందని చెప్పి కూడా ప్రచారం జరిగింది కదా. సో మొత్తానికి ఈ అంశాలన్నింటిలో కాంగ్రెస్కు మా క్లీన్ చీట్ వచ్చింది అనుకోవచ్చు. మేము ఇక్కడ చాలా స్పష్టంగా ప్రజలు రిక్వెస్ట్ చేసినాం. 42% రిజర్వేషన్ ఇవ్వకుండా ఎట్లా పోతా ఉన్నాం. హైకోర్టు చెప్పింది కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఎలక్షన్ పోతా ఉన్నాం. బీసీ రిజర్వేషన్ తగ్గడానికి కారణం గతంలో దానికి ఇప్పటికీ ఎస్టీలకు సంబంధించిన పాపులేషన్ పెరిగింది కాబట్టి షెడ్యూల్ బీసీ రిజర్వేషన్ వర్తించదు. ఎందుకంటే భద్రాచలంలో బీసీలో 1 సీటు కూడా ఇవ్వలే. అదే కాకుండా ములుగులో 5 వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేసినాం. అదే కాకుండా హైకోర్టు చెప్పింది కాబట్టి పాత రిజర్వేషన్ ఫాలో అవ్వాలని చెప్పింది కాబట్టి దానిలో భాగంగా బీసీలకు సంఖ్య తగ్గింది. దయచేసి మేము రిజర్వేషన్కు విషయంలో మేము వెనకపోతున్నాం. ఖచ్చితంగా దాని మీద పోరాటం చేసే ప్రయత్నంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ముందే ఉంటుంది తప్ప వెనకకుండే ప్రసక్తి లేదు. కేంద్రంలో చట్టం చేయాలి, రాజ్యాంగంలో లేదు. సుప్రీంకోర్టు పెట్టుకున్న నిబంధన, కోర్టులలో ఆల్రెడీ ఫైట్ జరుగుతూ ఉంది. గతంలో హైకోర్టులో కావచ్చు సుప్రీంకోర్టులో అడ్వకేట్ పెట్టేసి మేము వాదన జరిగినాం. అదేగాక ఆ కేసులో మా నాయకులతో కూడా ఇంప్లీట్ అయినా, మేము కూడా ఇంప్లీట్ అయినాం. భారతీయ జనతా పార్టీ ఏ నాయకుడు ఇంప్లీట్ కావాలి, బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు హైకోర్టు ఇంప్లీట్ అయిన నాయకులే లేరు. కాబట్టి ప్రజలకు అర్థమైంది కాంగ్రెస్ పార్టీ చేయబట్టే బీసీల అంశం ఇంత పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ లేవనెత్తింది కాబట్టి జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ జంతర్ మంతర్ 2 సార్లు ధర్నా చేసిన తర్వాత జనగణలో కులగన చేస్తాం కేంద్రం ఒప్పుకున్న పరిస్థితి. ఓబీసీ ప్రధానమంత్రి అంటే ఓబీసీ ఎంపీలు ఎక్కువ ఉంటారని చెప్తారు. ఓబీసీలకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు అదే అందులో మైనార్టీలు ఒకసారి భారతీయ జనతా పార్టీ
బిల్లు పాస్ అవుతుంటే సభ చేయకుండా మద్దతు ఇచ్చి తర్వాత 2-4 రోజులు ఓకే చరణ్ గారు మీరు చెప్తున్నట్టు సరే కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత ప్రజల మద్దతు ఉంది దాంట్లో అదే కాదు గ్యారెంటీల గురించి కూడా మీరు చెప్పారు. గ్యారెంటీల గురించి చూడండి, 5 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు చేసి, అదే కాకుండా ఏదైతే వాళ్ళ ప్యాకేజ్ ఇస్తామో ఆరోగ్యశ్రీలో ప్యాకేజీలను కూడా పెంచి ఎక్కువ సంబంధించినటువంటి ఏదైతే అందులో వచ్చే సంబంధించిన వ్యాధులకు సంబంధించి కూడా పెంచి తర్వాత ఆరోగ్యశ్రీ 12 కోట్ల పెండింగ్ పోతే అవి చెల్లించి తెలంగాణ రాష్ట్రంలో 20,000 కోట్ల రూపాయలు రుణమాఫీ, 21,000 కోట్ల రూపాయలు, 60,000 ఉద్యోగాలు ఇచ్చి జాబితాను ప్రకటించగా కార్యరూపం దాల్సింది. ఎందుకు కాల్సిందో కూడా చెప్పిన గ్రూప్ 3 గ్రూప్ 4 అయిపోతేనే అది కార్యరూపం దాల్స్తుందని చెప్పి చాలా స్పష్టంగా గ్రూప్ 1 17 సంవత్సరాల సమస్య పరిష్కారం చూపించడం, టెట్ను 2 సార్లు, డిఎస్సి నిర్వహించడం, అదే కాకుండా ఎక్కడ కూడా 13 పేపర్ గతంలో లీక్ అయింది, ఒక్క పేపర్ లీక్ కాలే. రాజకీయ పునరావాస కేంద్రం గతంలో టీజీపీఎస్ ని వాడుకున్నారు, ఇక్కడ టీజీపీఎస్ రాజకీయ పునరావాస కోసం వాడుకోలేదు. తర్వాత ఈ ఎలక్షన్ కూడా అయిపోయింది, 40,000 ఉద్యోగాలు చరణ్ గారు ఒకటి కాదు 2 కాదు. మేము చెప్తాం ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ప్రతి నెల ఆర్టీసీకి 300 కోట్లు రీంబర్స్మెంట్ చేస్తా ఉన్నాం. దాదాపు ఇప్పటి వరకు 8,000 కోట్ల రూపాయలు ఆర్టీసీకే ఖర్చు పెట్టినాం. చరణ్ గారు ఇప్పుడు 3834 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరిగినాయి, ఫలితాలు కూడా వెలువడుతున్నాయి క్రమక్రమంగా. సో దీంట్లో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ 700 స్థానాలు గెలుచుకున్నట్టు కూడా మనకి ఇప్పుడు తెలుస్తోంది. అంటే 3800 దాంట్లో 20% ఇప్పటికే బీఆర్ఎస్ గెయిన్ చేసింది. సో దీంట్లో ఇది బీఆర్ఎస్ విజయం అనుకోవచ్చా, కాంగ్రెస్కు ఇది ఖచ్చితంగా ప్రజల నుంచి వ్యతిరేకత అనుకోవచ్చా, ఏం చెప్తారు? ఇప్పుడు ఏ ఎలక్షన్ అయినా గుర్తుపెట్టుకోవాలి, ప్రజాస్వామ్యంలో గెలుపు వార్ వన్ సైడ్ ఎన్నికలు కదా, దీంట్లో గవర్నమెంట్ కు ఫేవర్ గా జరిగే ఎన్నికలు. ఎందుకంటే గవర్నమెంట్ ఉంటేనే నిధులు. మేము అలా కోరుకుంటలేదు. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా ఎలక్షన్ జరుగుతాయి. ఒక్కొక్క ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2 బీఆర్ఎస్ పార్టీ నాయకుడు గెలిచిన సందర్భం చూపించాను. తుంగతుర్తిలో ప్రధానంగా జరిగింది. ఈ ఉన్నటువంటి 8 నియోజకవర్గాల్లో అదే పరిస్థితి. మా నాయకుల మధ్య పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ కూడా లాభం జరిగింది. అదే కాకుండా ఏది వార్ వన్ సైడ్ అనేది ఎప్పుడు కూడా ఉండదు. ఎందుకంటే ఏ ఎలక్షన్కి ఆ ఎలక్షన్ ఉంటుంది, ఏ ఎలక్షన్ లో వ్యతిరేక కామన్ ఉంటుంది. రామూర్తి గారు శ్రీనివాస్ గారు, మొత్తానికి అయితే 3834 గ్రామ పంచాయతీలు ఎన్నికలు జరుగుతాయి. ఇప్పటికే 700 స్థానాల పైగా మరి బీఆర్ఎస్ గెలుచుకోవడాన్ని, అదే క్రమంలో 1711 కాంగ్రెస్ గెలుచుకోవడాన్ని ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? మంచి ఫలితం ఇచ్చిందండి. ఎందుకంటే వీళ్ళు ఏ విధంగా నమ్మి మోసం చేస్తున్నారని అర్థమైంది. ఎందుకంటే గ్రామాలను ఏదైతే వీళ్ళు వాస్తవంగా అభివృద్ధి పథంలో నడిపించకుండా దాదాపు వీళ్ళను గాలికి వదిలేసి కంప్లీట్ గా ఏదైతే వీళ్ళ స్వలాభం కోసం ఏదైతే మంత్రివర్గంలో ఉన్న మంత్రులకు కూడా 30% అని వాళ్ళ ఎమ్మెల్యేనే పిలుస్తున్నారు, 30% గాడు వస్తున్నాడని. ఈ విధంగా వాళ్ళు ఏదైతే రేవంత్ రెడ్డి అన్నదమ్ములు, అదే విధంగా మంత్రివర్గం, అదే విధంగా ఒక మంత్రికి ఏం మాట్లాడాలో ఏమో తెలియదు, ఏ మంత్రి అసలు శాఖ కూడా మర్చిపోయి మాట్లాడుతున్నది కూడా మనం చూసాం. ఈ విధంగా ఏంటంటే రాష్ట్ర ప్రజలు బపుండి చేస్తున్న క్రమాన్ని ఏదైతే రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి మంచి ఫలితం ఇచ్చిళ్ళు. మొదటి దఫారు ముక్కు మీద గుద్ది ఇచ్చిళ్ళు. అదే విధంగా 2వ దశ ఉన్నది, 3వ దశ ఉన్నది. 3 దశలో జరిగే ఎన్నికల్లో ఇప్పుడు ఎందుకంటే వాస్తవంగా కొన్నే చూస్తున్నారు. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఫలితాలనే చూస్తున్నారో అంత ముందు ఏదైతే ఏకగ్రీవం అయిన వాళ్ళు కానీ, అదే విధంగా ఏదైతే కొన్ని వేరే పార్టీలు కొనుక్కునే కానీ, ఇండిపెండెంట్ కూడా ఒక పార్టీకి సంబంధించిన కాదండి. మేము కూడా టికెట్లు కొన్ని దగ్గర కొంతమందికి ఇవ్వలేకపోయినాం. అక్కడ వాళ్ళు ఏదైతే మా పార్టీ వాళ్ళకి గెలవడం జరిగింది. అక్కడ మా పార్టీ వాళ్ళు కొంతమంది గెలిచిన ఇండిపెండెంట్ లో, అదే విధంగా కొంతమంది ఏదైతే వేలంపాట ద్వారా నిర్వహించిన అక్కడ అభివృద్ధి కోసం, గ్రామ అభివృద్ధి కోసం వాళ్ళు వేలంపాట నిర్వహించారు. అక్కడ కూడా మా వాళ్ళు పాల్గొన్నారు. వాళ్ళు ఎట్లా పాల్గొన్నారు, వివిధ పార్టీ ఎట్లా పాల్గొన్నారు, మా పార్టీ వాళ్ళు కూడా పాల్గొన్నారు. అందులో కూడా మీకు చాలా మంది గెలవడం జరిగింది. అదే విధంగా ఈ రోజు ప్రత్యక్షంగా 700 చిల్లర గెలవడం జరిగింది. అంటే దాదాపు ఇవన్నీ కూడితే ఎంత వస్తాయి అన్నది రేపటి వరకు మనకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. ఎందుకంటే 3,000 చిల్లర్లో మేము మెజార్టీగా సగభాగానికి పైగా గెలుస్తున్నాం. ఎందుకంటే ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉన్నదన్నది ఈ ఎన్నికలతోని, సర్పంచ్ ఎన్నికలతో తెలిసిపోయింది. వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఎందుకంటే దొంగ లెక్కలు చూపించే అవకాశం ఎంత దాచిపెట్టుకుందాం అన్నది దాగదండి. ఎందుకంటే ఇది కంప్యూటర్ యుగం. అదే విధంగా వాస్తవంగా చెప్పాలంటే ఒక సోషల్ మీడియా యుగం. ఎంత దాచిపెట్టినా కూడా దాచే పరిస్థితులు లేవు. రేపటి వరకు కంప్లీట్ గా రిజల్ట్స్ బయటకు వస్తాయి. ఎవరెంత గెలిచింది, ఎవరైందన్నది మొదటి విడతలో ఏ విధంగా మేము పై చేయి సాధించడం అన్నది రేపు పొద్దున మొత్తం అందరూ మాట్లాడుకుంటారు. ఏంటంటే ఇది వాస్తవంగా చెప్పాలంటే రామూర్తి గారు ఇది పై చేయి ఎట్లయితే కాంగ్రెస్ కదా అగ్రస్థానంలో ఉంది, 1711 సర్పంచులు గెలుచుకున్నారు కదా ఇప్పటికే వాళ్ళు. ఇది కాంగ్రెస్ నెంబర్ 1 పొజిషన్లో ఉంది కదా. మీరు ప్రతి సందర్భంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 6 గ్యారంటీల విషయంలో కావచ్చు, అన్ని అంశాల్లో మీరు విమర్శలు చేస్తున్నారు. అంటే ప్రజల మద్దతు బీఆర్ఎస్ పార్టీకి దొరకట్లేదా? ఒకవైపు హరీష్ రావు, మరొక వైపు కేటీఆర్, మొత్తానికి ఇద్దరు కూడా ప్రతిరోజు ప్రతి అంశంలో మీరు విమర్శలు చేస్తున్నారు, ప్రతి విషయంలో ఎత్తి చూపుతున్నారు. సో అయినప్పటికీ కూడా
గ్రామ పంచాయతీల్లో జరుగుతున్న ఎన్నికల విషయంలో మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సక్సెస్ అయింది అనుకోవచ్చా, బీఆర్ఎస్ను ఇక ప్రతిపక్షానికే పరిమితం చేస్తున్నారు అనుకోవచ్చా, ఏం చెప్తారు? దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా సర్పంచ్ ఎన్నికలకు ముఖ్యమంత్రి దిగజారి అయితే రాష్ట్రంలో వివిధ జిల్లాలో తిరిగిన పరిస్థితి ఎక్కడ కూడా లేదండి. అయినా కూడా అధికారం ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలు తిరిగినా కూడా దాదాపు రిజల్ట్ చూసుకోండి. ఎందుకంటే వన్ సైడ్ ఉండవలసిన ఎన్నికలు. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలు అంటే మీరు కూడా ఇంత ముందు కూడా చెప్పారు, ప్రభుత్వానికి ఫేవర్ గా ఉండే ఎన్నికలు. ఎందుకంటే దాదాపు ఇంకా వీళ్ళది కూడా టర్మ్ ఉన్నది. ఇప్పుడు టర్మ్ అయిపోతుంది అన్న సిచ్యువేషన్ కూడా లేదు. టర్మ్ ఉన్నా కూడా మెజారిటీ ప్రజలు తిరస్కరించింది అన్నది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఓన్లీ ఇప్పుడు ఈ బాడీదే కాదండి, ఓన్లీ ఇప్పుడు డైరెక్ట్ గా ఎన్నికలు జరిగిందే కాదండి. ఇప్పుడు ఏకగ్రీవమైన ఉన్నారు, ఇండిపెండెంట్ ఉన్నారు, అదే విధంగా వేలంపాట్లో కొనుక్కున్నారు. ఇవన్నీ లెక్కలు వేస్తే ఎవరిది పై చేయాలని తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే కొంతమంది మా దగ్గర చీట్టాలలో కూడా కొంతమంది వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బలపరిచిన అభ్యర్థి కూడా అట్లా కూడా పోయింది. ఎందుకంటే ఈ ఎన్నికలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఎందుకంటే గుర్తులు ఉండవు కాబట్టి, పార్టీ గుర్తులు ఉండవు కాబట్టి, బీఫామ్లు ఉండవు కాబట్టి, ఆ పార్టీ వాస్తవంగా ఏదైతే బలపరిచిన వ్యక్తులు మంచి వ్యక్తులా కాదా అని చూసి మేము వాస్తవంగా చెప్తున్నా. నేను కూడా ఒక మండలానికి ఇన్ఛార్జ్ గా వివరిస్తున్నాను. క్లియర్ గా ఒక వ్యక్తి యొక్క మొత్తం బయోడాటా తీసుకొని ఏ విధంగా ఉన్నాడు, ఏ విధంగా గెలుస్తున్నా గెలవడా అని అన్ని పార్టీలు ఆలోచించినట్టే మేము కూడా ఆలోచించడం, మంచి అభ్యర్థులకు ఇచ్చడం, గెలిచిన ప్రతి అభ్యర్థికి అదే విధంగా ఏకగ్రీవమైన మా వార్డు మెంబర్లు, అదే విధంగా గ్రామ పంచాయతీ సంబంధించిన సర్పంచులు, ఇప్పుడు ఎన్నుకోబడిన సర్పంచులు, ప్రజల చేతులు ఎన్నుకోబడిన సర్పంచులు, అదే విధంగా ఓపెన్ గా మాట్లాడితే ఇండిపెండెంట్ గానీ మిగతా రామూర్తి గారు ఈ విజయంతో మీరు సంతృప్తి చెందినట్టేనా? బీఆర్ఎస్ పార్టీ 100% సంతృప్తిగా ఉన్నారు. ఓకే థ్యాంక్ యూ. వెంకటరెడ్డి గారు చెప్పండి, ఈ ఫలితాలను మీరు ఎట్లా చూస్తారు? మీరు కూడా హ్యాపీగా ఉన్నారా? డెఫినెట్ గా ఇప్పుడు అంతకుముందు కంటే మేము ముందు పోతా ఉన్నాం, సంతృప్తి చెందుతారా? సరిపోతా అంటారా? అంతకుముందు కంటే ఇప్పుడు బెటర్ అనుకుంటారా? నేను చెప్పినట్టుగా ఇంతకుముందు చెప్పాను, అంత ఫోకస్డ్ కాకపోయినా కూడా మాకున్న అవసరాలు, మేము ఎక్కడ ఏ ఎన్నికల్లో పోటీ చేయాలో, ఏ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలో మాకు తెలుసు. ఎన్నికలు కానీ ఏ ఎన్నికలు వచ్చినా కూడా నేను చెప్పాను కదా, ఇంతకుముందు చెప్పినాను. కానీ అదే అనుకోకుండా వీళ్ళు ప్రకటించి ముందుకు వచ్చేది తప్పితే వచ్చారు కనుక కొంత మేము ఫోకస్ పెట్టకపోయినా కూడా నేను చెప్పేది ఏంటంటే పార్టీలకు అతీతంగా సింబల్ రహితంగా జరుగుతున్నాయి కాబట్టి. వెంకటరెడ్డి గారు, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. తెలంగాణ ప్రజానీకం అంతా కూడా మీ వైపు చూస్తోంది. 42% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే అంశం మీ పరిధిలో ఉన్నప్పటికీ కూడా మీరు ఆ 42% కాదు, ఇంకా తలుచుకుంటే మీరు ఎక్కువ కూడా ఇవ్వచ్చు, కానీ అది ఇవ్వట్లేదు అని చెప్పి కూడా జనాలకు చేరిపోయింది అనుకోవచ్చా? చెప్పండి. లేదు, ఎందుకంటే అది కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తా ఉన్నారు తెలంగాణ ప్రజలందరూ కూడా. బీజేపీ వైపు కాదా? చెప్పింది ఇవ్వలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని జనాలు అనుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో ఫలితాలు వచ్చినంత మాత్రాన వాళ్ళకి బీసీ సమాజానికి కాంగ్రెస్ పార్టీ మీద లేదా? వాళ్ళు కదా చెప్పింది, మోసం చేసింది. రెండో పాయింట్, చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది కదా వెంకటరెడ్డి గారు, కేంద్రంలో అధికారం పార్టీ మీద ఉంటుంది కదా. ఎట్లుంటుంది చెప్పండి, నాకు అర్థం కాదు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఉంది, కర్ణాటకలో చేయలేంది, మరి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా చేస్తానంటున్నారు? రైట్, ఓకే థ్యాంక్ యూ. ఫైనల్ గా ఏం చెప్తారు? బీసీల అంశంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది అనుకోవచ్చా? 42% లో ఇక్కడ మేము ప్రజలు రిక్వెస్ట్ చేసుకున్నాము, బీసీల అంశం విషయంలో కాంగ్రెస్ పార్టీ వెనుక పోవడం లేదు, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటాం. అన్ని అంశాల్లో తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ కాక ప్రతిపక్షమే ఉండొద్దు, మొత్తం అన్ని పార్టీలు తీసుకొచ్చి మొత్తం 55 మంది జాయిన్ చేసుకున్నాం. మొత్తం తెలంగాణ ప్రజాస్వామ్యం లేకుండా చేసి వాళ్ళలాగా మేము కోరుకోవడం లేదు. ప్రజాస్వామ్యంలో అధికార పక్షాన్ని ప్రతిపక్షం ఉంటది, విమర్శలు చేసేవాళ్ళు విమర్శలు చేస్తూనే ఉంటారు. కాకపోతే విమర్శలు అనేది ఎట్లుండాలా, ప్రభుత్వాలు కావచ్చు, అదేవిధంగా గొప్ప నిర్ణయాలు తీసుకునే విధంగా విమర్శలు చేయాలా. ప్రతిరోజు కేటీఆర్, హరీష్ రావు గారు బట్టగాచి మీదేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి తెలంగాణ సమాజానికి అర్థమవుతా ఉంది, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు అర్థమవుతుంది. అదే కాకుండా శ్రీమతి సోనియా గాంధీ గారు 2004 కావచ్చు 9లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ స్ప్లిట్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు అద్వానీ గారితో మాట్లాడి మీరు భారతీయ జనతా పార్టీగా బలమైనటువంటి ప్రతిపక్ష నాయకుడు ఉండాలని చెప్పి అన్నారు. సుష్మా స్వరాజ్ గారు పెట్టి దాంట్లో స్పీడ్ తీసుకొచ్చి ప్రయత్నం చేసి కూడా ఒప్పుకోలేదు. మొత్తానికి చాలా ప్రతికూల అంశంలో కాంగ్రెస్ కు, ప్రభుత్వానికి, అలాగే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అనుకూలమైన తీర్పిచ్చారు. సో ఇది ఇవాల్టి సూపర్ ప్రైమ్ టైం డిబేట్. చూస్తూనే ఉండండి 9090.